1 to 1 ఛానల్ నేను గౌతమి. తమిళనాడు రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే చాలా మంది టీవీకే అధినేత విజయ్ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారని విశ్లేషించారు. కానీ ఆయన మాత్రం అటు డిఎంకే అన్నా డిఎంకేతో పొత్తుకు రెడీగా లేనని సంకేతాలు ఇచ్చేశారు. కాంగ్రెస్ సహా చిన్న చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే అన్నా డిఎంకే పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే 47 స్థానాల్లో విజయం సాధించింది. అయితే అందులో 35 మంది ఎమ్మెల్యేలు సివి షణ్ముఖం నేతృత్వంలో తిరుగుబాటుకు సిద్ధమయ్యారనే ప్రచారం తమిళ రాజకీయాలను కుదిపేస్తుంది. సివి షణ్ముఖం కార్యాలయంలో 35 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారని తెలుస్తుంది. వీరంతా విజయ్కి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారని తమిళ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి. పళనిస్వామి నాయకత్వంపై విసిగిపోయి వీరంతా ఎదురు తిరుగుతున్నారని ప్రచారం జోరుగా నడుస్తుంది. అయితే వీరంతా బయట నుంచి టీవీకేకి మద్దతు ఇవ్వాలా లేకపోతే డైరెక్ట్ గా ప్రభుత్వంలో భాగస్వామి కావాలనే అంశంపై ఈ 35 మంది చర్చించారని టాక్ వినిపిస్తుంది. విజయ్ పార్టీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కి మరో 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన చిన్న పార్టీలతో మద్దతుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్నా డిఎంకే మద్దతు ఇస్తే విజయ్ ప్రభుత్వం సులభంగా ఏర్పడుతుందని తెలుస్తోంది. 47 సీట్లు గెలుచుకున్న డిఎంకేలో 35 మంది అధిష్టాన్ని తిక్కరిస్తే వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వర్తించదు. పైగా అన్నా డిఎంకే అస్తిత్వానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. జయలలిత మరణం తర్వాత ఇప్పటికే పార్టీ బాగా వీక్ అయిపోయింది. క్యాడర్ పార్టీని కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న పార్టీతో చేతులు కలపడమే మంచిదని ఈ 35 మంది ప్రతిపాదన. అయితే ఈ ప్రతిపాదనకు అన్నా డిఎంకే అధిష్టానం ఓకే చెబితే పార్టీ మొత్తం విజయ్తో చేతులు కలుపుతుంది. లేకపోతే ఈ 35 మంది టీవీకేకి జై కొట్టే అవకాశం కూడా ఉంది. అన్నా డిఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్ కూడా 2 పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని హింట్ ఇచ్చారు.